వేరు. ఆయన ఏం చేసినా ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. బీహార్లో ప్రధాని మోదీ గంజా రాజకీయం సత్ఫలితాలను ఇచ్చింది. గంజా రాజకీయంతో మోదీ బీహారీల మనసులను గెలుచుకున్నారు. గంజా రాజకీయాలతో మోదీ గ్రాఫ్ భారీగానే పెరిగిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ గంజా చరిత్ర ఏంటి? గంజాతో బీహారీలకు ఉన్న సామాజిక సాంస్కృతిక సంబంధం ఏంటి? ప్రధాని నరేంద్ర మోదీ స్టైలే వేరు. మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రజలను తనదైన స్టైల్లో ఆకట్టుకుంటుంటారు. ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా అక్కడి ఓటర్లను ఇట్టే ఆకట్టుకుంటారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల నుంచి సీఎం నితీష్ ప్రమాణ స్వీకారోత్సవ సభ వరకు ప్రతి వేదికపై ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా గంజాను ఊపారు. తద్వారా నిత్యం గంజా ధరించి ఉండే కోట్లాది మంది బిహారీలతో మోదీ ఈజీగా కనెక్ట్ అయిపోయారు. గతంలో తమిళనాడు, అస్సాం, బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ ఎన్నికల ప్రచారాల్లోనూ మోదీ గంజాను ఊపారు. మోదీ ప్రచార శైలి వల్ల గంజా రీబ్రాండింగ్ జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ట్రెండ్ యూత్లో గంజాకు క్రేజ్ను పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీహార్ ప్రజలు గంజాకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఒక మాటలో చెప్పాలంటే గంజాను తమ గౌరవంగా భావిస్తారు. అంతేకాదు, గంజాను బీహారీలో వరంగా భావిస్తారంటే అతిశయోక్తి లేదు. బీహారీలోని అన్ని వర్గాల ప్రజలు గంజాను ధరించడాన్ని గౌరవపూర్వక అంశంగా, ఆత్మగౌరవ చిహ్నంగా పరిగణిస్తారు. గంజాను ఊపడం ఒక విజయ సంకేతం. అందుకే ఇటీవలే బీహార్ సీఎం నితీష్ ప్రమాణ స్వీకారం వేళ వేదికపై ప్రధాని మోదీ ఆనందంగా గంజాను ఊపారు. అది చూసి సభకు హాజరైన ప్రజలతో పాటు వేదికపై ఉన్న ముఖ్యులంతా నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా నవంబర్ 21న బీహార్ రాష్ట్ర బీజేపీ ఓ ట్వీట్ చేసింది. బీహార్ గౌరవానికి ప్రతీక గంజా. మోదీజీ ఎక్కడికి వెళ్లినా గంజాను సగర్వంగా ఊపారు. తద్వారా యావత్ దేశంలో బ్రాండ్ బీహార్ను ప్రమోట్ చేశారు అని అందులో బీజేపీ పేర్కొంది. బీహార్తో పాటు తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గతంలో జరిగిన సభల్లో గంజాను మోదీ ఊపిన భుజంపై ధరించిన వీడియో క్లిప్లను ఈ ట్వీట్కు జోడించింది. బీహార్ సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రధాని మోదీ గంజా రాజకీయాలు ప్రజాదరణను పెంచాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీహారీల సంస్కృతిపై తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేయడానికి ఎన్నికల ప్రచార సభల్లో మోదీ గంజాను ధరించారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా అక్కడి సంస్కృతి సంప్రదాయాలకు అనువైన గంజాలను భుజంపై, మెడలో ప్రధాని మోదీ వేసుకున్నారు. విపక్ష ఇండి కూటమి అగ్రనేతలు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ కూడా గంజాను ధరించి బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా బిహారీ గంజాకు డిమాండ్ పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా స్టైలిష్ దుస్తులను ఇష్టపడే యువత కూడా గంజాల కొనుగోలుకు మొగ్గు చూపే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే జరిగితే బీహార్లో గంజాలు తయారు చేసే కుటీర పరిశ్రమకు ఆర్డర్లు వెల్లువెత్తుతాయి. వాటిలో పనిచేసే వేలాది కార్మికులకు మళ్లీ మంచి రోజులొస్తాయి. ఇది పరోక్షంగా ఎంతో మంది మేలు చేకూరుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్లో గంజా వినియోగం ఎంత భారీగా ఉందో దాని తయారీ పరిశ్రమ కూడా అంత పెద్దగా ఉంది. గంజాల తయారీపై ఆధారపడి ఎంతో మంది నేత కార్మికుల కుటుంబాలు జీవిస్తున్నాయి. బీహార్లో ప్రస్తుతం గంజా తయారీ పరిశ్రమలో 3.66 లక్షల మంది నేత కార్మికులు పనిచేస్తున్నారు. ఈ పరిశ్రమకు గయాజు జిల్లా ప్రధాన కేంద్రం. గయాజు జిల్లాలోని పట్వాటోలి పట్టణం మినీ మాంచెస్టర్ అంటారు. ఇక్కడ 12,000 పావు లూమ్లతో ప్రతిరోజు లక్షలాది గంజాలను తయారు చేస్తారు. ఈ పరిశ్రమ ద్వారా స్థానికంగా దాదాపు 15,000 కుటుంబాలు ఉపాధిని పొందుతున్నాయి. గంజాను ముతక కాటన్ వస్త్రంతో తయారు చేస్తారు. బీహార్లో ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో రంగులో గంజాను వాడుతోంది. గంజాను బిహారీలు అంగుచ్చా అనే పేరుతోనూ పిలుస్తారు. గంజాను అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పూర్వాంచల్ ప్రాంతాల్లోనూ ప్రజలు ధరిస్తారు. అస్సాంలో గంజాను గమోసా అంటారు. ఆయా రాష్ట్రాల ప్రజలు దీన్ని తమ కల్చర్లో ఒక భాగంగా భావిస్తారు. ప్రజల దైనందిన జీవితంలో భాగం కావడం వల్ల ఎన్నికల టైంలో గంజాతో ఓటర్లు ఈజీగా కనెక్ట్ అయిపోతుంటారు. అందుకే ఇది ఎన్నికల ప్రచారంలో ఒక ప్రభావశీల అంశంగా మారింది. ప్రాచీన భారతదేశంలో చేతితో నేసిన వస్త్రాన్ని గంజాగా ఉపయోగించేవారు. గంజా అనేది బెంగాలీ పదం. దీని అర్థం తుడిచే వస్త్రం. అంగోంచన్ అనే సంస్కృతి పదం నుంచి గంజా అనే పదం ఏర్పడిందనే అభిప్రాయాలు ఉన్నాయి. బాలీవుడ్ నుంచి భోజ్పురి సినీ పరిశ్రమ దాకా ఎంతో మంది ప్రముఖ నటుల సినిమాల్లో గంజా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. హిందీ మూవీ కూలీలో అమితాబ్ బచ్చన్ గంజా ధరించారు. కూలీ నెంబర్ 1లో యాక్టర్ గోవింద ధరించిన గంజాను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు.
రాజ్ కుమార్, దిలీప్ కుమార్ వంటి నటులు కూడా గంజాను ధరించి నటించారు. భోజ్పురి సినిమాలోనైతే హీరోలు గంజా ధరించిన సినిమాలు హిట్ అయ్యాయి. బీహార్కు చిహ్నంగా ఉన్న ఈ గంజా కొన్ని మూవీస్లో బందిపోట్ల పాత్ర పోషించే నటుల భుజాలపై కనిపించింది. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్ సహా పలు దేశాల్లోనూ ప్రజలు గంజాను ధరిస్తారు. ప్రధాని మోదీ గంజాను ఊపుతూ ప్రజలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన బీహార్లోనే కాదు, అనేక రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకోవడంలో మోదీ సక్సెస్ అయ్యారు. ప్రధాని మోదీ గంజా రాజకీయాలు ప్రజాదరణను పెంచాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.